చూడు ఛానల్. సో మనం ఈరోజు ఒక వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎన్నెన్ని అంటే నేను మర్చిపోయినా సార్ వీడియో తీద్దామనేది. సో చాలా కష్టాలు పడుకుంటా పోదామా. మేము కొన్ని రివర్లు కూడా మేము దాటుకుంటూనే వస్తున్నాము. నీకు నేను చూపించబోతున్నా. ఎస్ చూపిస్తా. ఈ గుట్ట మొత్తం, ఈ వెనకాల ఉన్న గుట్ట మొత్తం అంతా క్రాస్ చేసుకుంటూ వచ్చేసినాం. సో ఇక్కడ మటన్ అయితే పెట్టుకుర్రంట. సో ఇది నేను నైట్ నుంచి అయితే డ్యామ్ అయితే వస్తుంది. బట్ చాలా కష్టాలు పడుకోవడం అయితే లొకేషన్. అండ్ మా బావ ఇది అదే డ్యామ్ చూపిస్తా. అదే కదా నేను నీచే గిరిగి నేనైతే కింద పడ్డా. సో ఇది ఇంకా డ్యామ్ అయితే కొంచెమే వచ్చింది. మీద నుంచి నేను వ్యూ అయితే చూపిస్తా. సో ఇది అదే డ్యామ్. బట్ ఈ వెనకాల ఉన్న గుట్ట అదంతానైతే రివర్ అంతా దాటుకుంటూనైతే వచ్చేసినాం. ఫైనల్గా ఇక్కడ దాకానైతే మేము రీచ్ అయినాం. సో ఇప్పుడు ఇదంతా దిగి అటు నుంచి మేము అక్కడికైతే రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత అయితే నేనైతే మీకు చూపిస్తాను. చాలు ఐస్ చాలా సేపటి తర్వాత కష్టపడేది ఒక దగ్గరికి అయితే వచ్చేసాం. సో మరి చూసేస్తారా, క్రేజీ ఉంది. కానీ ఇంకా మనకు ఫ్లో అయింది అనుకోని చాలా క్రేజీ ఉంటుంది. సో బడియా ఇంత చాలా బాగుంది. బడియా అందరూ స్నాప్లో పెట్టేసుకుంటారు. బడియా ఫొటోస్ అయితే మనం దిగుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వస్తుంది, చూపిస్తాం. మేము ఎంత ఘోరంగా అడ్వెంచర్ అంటే ఈ గుట్టలన్నీ మేము దాటుకుంటూనే వచ్చేస్తాం. సో గైస్ మనం మన కార్ అయితే అర్ధిక్కు పెట్టేసాం. గడిదిక్కట నేను గిడిదిక్కు అనుకుంటున్నా, కానీ పెట్టింది అర్ధిక్కు ఆ గుట్ట అవతల. సో బడియా చాలా బాగుంది. చాలా బాగుంది. మనం ఫొటోస్ అయితే దిగుదాం గైస్. ఇంత దూరం వచ్చి ఫొటోస్ దిగకపోతే ఎట్లా చెప్పండి. నువ్వు చేతు తీయు ఒకసారి, నీ మొహం చూవి ఒక్కసారి మొహం చూసి. సో మా బావ చాలా సిగ్గు. ఎంత బాగుంది. ఇంకా మళ్ళీ ఆగా ఇంకా అంటే ఒక్క నిమిషం ఆగు. ఇంకా డ్యామ్ దింకినాం కదా, మళ్ళీ వెళ్దాం. కానీ ఇదంతా మనం ఇదంతా తిరగలేము. సో బడియా ఇదంతా ఇరుక్కు వచ్చేసాం. ఇక్కడికి ఏదైనా చింతపులి కానీ ఇక్కడికి ఏమైనా వస్తే ఏం చేస్తావు? ఇలా ఎక్కుతాను మీదాక. సో గాయ్స్ ఇప్పుడే అంతా ఫొటోస్ అంతా కంప్లీటెడ్ చేసుకొని గో టు హౌస్ వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కొన్ని చిన్న లివర్లు ఉన్నాయి, కొన్ని చిన్న కాలువలు ఉన్నాయి. అవన్నీ ఇగో ఎగ్జాక్ట్లీ ఈ గుట్ట వెనకాల అవుతుంది మన వెహికల్. ఇదంతా మనం దాటుకుంటూ వచ్చేసాం. సో బడియా బాయ్ మళ్ళీ కలుద్దాం. బాయ్. ఆ వీటిలో కూడా మనం బాయ్ అయితే చెప్పేసాం. సో ఇంకేందుగా మన దారి బట్టి మనం వెళ్ళిపోతున్నాం. చలో గాయస్ ఆ గుట్ట దగ్గరికి వెళ్ళిపోయి కలుద్దాం. సో గాయస్ ఆ గుట్ట చెప్పిన అదే గుట్ట అంతా దాటేస్తే ఇది ఒక్కడ దాటేస్తే మన కారు అయితే ఇక్కడనే ఉంది. దీని వెనకాలనే అవుతుంది మన కారు. అక్కడనే అవుతుంది. ఇక్కడ వీడియోలో క్యాప్చర్ అవుతుంది కావచ్చు. అక్కడనే అవుతుంది దగ్గరనే. ఇది అంత పెద్ద లివర్ ఏం కాదు. ఇప్పటిదాకా ఇంకోటి క్రాస్ చేసాము, చాలా పెద్ద ఉన్నది. బట్ ఫైనల్లీ వర్త్ అంటే మంచిదే. ప్రతిసారి వస్తాం మేము ఇక్కడికి. సో బడిగా వచ్చేసాం ఫైనల్గా. చలో రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మనం క్యాంపర్ దగ్గరికి వెళ్ళిపోయి మీదికి వెళ్ళి మీకు నేను చూపిస్తాను ఎట్లా. చలో. సో గాయస్ మళ్ళీ మేమైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాం వెనకాల డ్యామ్. ముందు మేము కూర్చున్నాం ఇక్కడ అరుగు మీద. అయితే మేము కూర్చొని ఉన్నాం. అంత తిరిగి అక్కడికి వెళ్ళాం. సో ఆ గుట్ట అక్కడ చిన్న గుట్ట అక్కడ కనిపిస్తుంది, దాని వెనకాలకి వెళ్ళాం. సో మన క్యాంపర్ కూడా అక్కడనే ఉంది. ఆ క్యాంపర్ మీరు దేనిలో చూసారు ఏమో నాకు కూడా ఐడియా లేదు. ప్రెషర్లోనే ఉంటుంది. సో వెనకాల ఇట్లుంది. మేము పోయింది దీని వెనకాల ఈ గోడకి కొంచెం దూరం అయితే వెళ్ళాలి. దాని వెనకాలకి దిగిన చాలా కూల్గా అవుతుంది. ఫుల్ చల్ల గాలి వస్తుంది అని చెప్పి
ఫోన్లో కూడా 3% అవుతుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 30 ఉండే, ఇప్పుడు 3% అవుతుంది నా ఫోన్లో. అంతా ఇక మరి ఏదో చిన్న ఫోన్ కదా, లొకేషన్ మా బావా వచ్చినాం. చాలా బాగుంది, కానీ ఇది మీదికి చూపిస్తా. చాలా కూడా వ్యూ అయితే చాలా సూపర్ ఉంటుంది, చూపిస్తా. సో చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి, ఒకటి కాగానే ఒకటి అవుతానే ఉంది. ఇప్పటివరకు నేను ఒక 4 వీడియోలు అయితే తీసిన. 4 వీడియోలల్లో అప్లోడ్ అవుతున్నాయి, మళ్ళీ దేని వల్ల డిలీట్ దానంతలా అయిపోతున్నాయి. అది ఎందుకు నాకు కూడా అదేం అర్థమవుతుంది. 4 వీడియోలు అప్లోడ్ చేసిన ఇప్పటివరకు, దానంతలా డిలీట్ అవుతుంది. ఇది కూడా ఏమవుతుందో నాకు కూడా అర్థమవుతలే. సో దాంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. దాన్ని 1కి 2 సార్లు దాన్ని ఇప్పుడు నేను చెక్ చేసుకుని నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో 4 వీడియోలు తీసిన, 1 వీడియో 2 వీడియోలు 3 వీడియోలు 4 వీడియోలు అయితే తీసిన, కానీ అప్లోడ్ అయితే అవుతలేవు. అట్లనే మనకి రీచ్ కూడా అంతగానో వస్తలేదు. చూపిస్తాయి ఈ వీడియోలో అయితే దీంట్లో ఎదుగులేదు మిస్టేక్, చూద్దాం. కానీ వీడియో ఎడిటింగ్ అప్పుడు అర్థమవుతుంది మనకి. బడియా చూద్దాం ఫైన్. సో చాలా కాలేజ్ వస్తుంది ఇక్కడ మీద కాబట్టి చూపిస్తాను, మీద నుంచి చూపిస్తాను. చాలా దూరం వచ్చింది, అంటే దీనికి గేట్లు అట్లాంటివి ఏమి ఉన్నాయి. మీకు వచ్చేసి మేము వెళ్ళింది అక్కడ చూపిస్తాం. ఎగ్జాక్ట్గా బండ దగ్గరికి బట్ మేము వచ్చింది. సో ఇలా గైస్ చాలా వస్తుంది, వాయిస్ అసలు వినిపిస్తలేదో తెలియదు. ఇది iPhone 11 అని అయితే తీస్తున్నాము. నా ఫోన్ అయితే చచ్చిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ దీన్ని కూడా ఒకటి రివర్స్ అయితే మనం దీన్ని రివర్స్ అంటేనే ఇక్కడ ఒకటి చెరువు లెక్క ఉంది, దాన్ని మనం దీన్ని క్రాస్ చేస్తున్నాము. చూపిస్తాను మీకు, ఫోన్ తీస్తున్నా. సో గాయస్ ఒక్క నిమిషం ఆగానా. సో గాయస్ ఇదైతే మనం క్యాంపర్, ఇదైతే మనం దీన్ని క్రాస్ చేపిస్తున్నాం ఫైనల్గా. ఓ నాకు ఇక్కడ సపోర్టింగ్ నాకు ఏం లేదు. ఓ బట్టిగా వెళ్ళింది, నికల్ గయా బట్టిగా వెళ్ళింది అనమాట. మనం రివర్ని అయితే అక్కడ నుంచి అయితే క్రాస్ చేసేసుకుంటా ఇక్కడ అయితే ఇక వచ్చేసినాం. ఒక్క నిమిషం వాళ్ళు అయితే పోతుర్రా అని పోతున్నామని చెప్పిన. మొత్తం వాటర్ అయితే అయిపోయింది. చలో గాయస్ నా ఫోన్ సో గాయస్ ఇది సెకండ్ రోజు. ఇది నేను నచ్చిన కదా, నేను ఇంతగానం లేకుండే. మనం నిన్న ఇక్కడనే వండుకున్నాము, కానీ చూస్తే ఫ్లో ఎంతగానం ఉంది. బట్ అది చాలా ఉంది. మనం నిన్న గుట్ట వెనకాల పోయినాం కదా, అక్కడ చూసుకోండి మీరు. చాలా ఫ్లోయింగ్ అవుతుంది, చాలా అంటే చాలా ఫ్లో ఉంది. సో మనకి ఆ రోడ్ తీసుకెళ్ళైతే నేనైతే మీకు చూపిస్తాను. చాలా ఉంది అక్కడ ఫ్లో, అక్కడ నుంచి చూసుకోండి మీరు. అక్కడ ఎంత బలం పడుతుంది అంటే చాలా పడుతుంది అక్కడ. సో వాళ్ళందరూ అక్కడ చేపలు అయితే పడుతుర్రు ఇదన్నమాట గైస్. మన నర్మల వాటర్ డ్యామ్, ఇది నర్మల డ్యామ్. మీకు అర్థం కూడా నేను మీకు చూపిస్తా, ఆ ముందు నుంచి మీకు చూపిస్తా. చలో మీరే చూసుకోవచ్చు అసలు ఎంతగానో ఉందో ఫ్లో. ఇంకా చాలా తక్కువ ఉంది, ఇంకా బాగుంటుండే. ఈసారి ఇంకా అంతగానో మంచి వర్షాలు అయితే ఈసారి వాళ్ళేవు. పోయినసరికి మస్తు వచ్చింది, చూపిస్తాను మీకు. సో అక్కడ కూడా ఒక పోలీస్ సార్ అవుతున్నాడు, మీదికి ఎక్కనివ్వకుండా. సో ఇంకెవరన్నా లోపలికి పోయినా కానీ వాళ్ళు అక్కడ ఆపేస్తారు. ఇంకా కొంచెం మేము ఇక్కడ దాకా వచ్చినాము, ఇక్కడ కొంచెం మధ్యలో దాకా రాగానే వీడియో ఇద్దాం సరికి నేను వీడియో బంద్ చేసేయండి అని చెప్పి ఆయన అక్కడ నుంచి విజిల్ వేసిండు, అడిగి పోకండి అన్నట్టుగా. మీకు ఇక్కడ నుంచి అయితే అక్కడ చూపిస్తా. చూసుకో అతనే ఆ పోలీస్ సార్ అయితే అక్కడ ఆపేసి ఇక్కడ పోయినా మంచి వెనకాల పోయినా ఎగ్జాక్ట్ ఇక్కడ మేము ఫోటో తీసుకున్నా. ఎంతగానో ఫ్లో ఉందో. ఇందాక నేను ఇక్కడ వండుకున్నా, ఆ క్లిప్ దీంట్లో ఉందో లేదో ఉంటే పెట్టేస్తా.
మీరు చూసుకోవచ్చు గాయస్ ఎంతగానో ముందు. మేమైతే ఇందులోకి బండ్లు అయితే ఒక దగ్గర చిన్న చెరువులోకి అయిపోయింది. మేము దీని వెనకాలనైతే అయితే బండి అయితే పెట్టేసినాం. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ దిక్కు ఎవరిని కూడా ఆల్మోస్ట్ కనిస్తలేరు. ఇట్లా పోలీసు వాళ్ళు అయితే ఉంటారు. ఇక్కడ మన వేసినా వాళ్ళే ఉంటారు. దగ్గరకే చాలా దూరం చూసుకో చెట్లు కొనం చూడాలి. అసలు నేను నచ్చినా కానీ నేను అంతగా లేకుండే. నిన్న సాయంత్రం నుంచి ఉన్నదంట. సో అట్లనే గంభీరపేట లింగనపేట బ్రిడ్జ్ అయితే ఒకటి ఉంటుంది. అది క్లిప్ నేను ఇప్పుడు యాడ్ చేస్తాను దీంట్లో. లేదంటే పోయాను చూపిస్తా. మొత్తం మునిగిపోయింది. ఆ బ్రిడ్జ్ మొత్తం తెగిపోయింది. సో అంత ఎండకి మొత్తం చెమట అనేది అయిపోయింది. సో లైక్ నేను నిఖిల్ గాడు ఇద్దరం అయితే వచ్చేసి సూపర్ యా చూపిస్తా. సౌండ్ మీకు కూడా వినిపిస్తుందేమో చూసుకోండి. సౌండ్ ఇక్కడ దాకా కూడా వస్తుంది. ఆల్మోస్ట్ దీని వెనకాల అవుతుంది. నేను ఇంత దూరం అయితే వస్తుంది. వినొచ్చు మీరే అంటే మీకే కొంచెం అనిపిస్తుంది. ఓకే గాయస్ మనం వెళ్ళి కలుద్దాం. మనం కూడా ఏ బండి మీద వచ్చేసాం. సో ఇదిగోండి గాయస్ మీకు ఇక్కడ నుంచి అయితే మీకు నేను చూపిస్తాం. నిన్న దీని మీదకి నుంచి పోయినాయి గాయస్. నిన్న వాటర్ నిన్న ఈవినింగ్ 5 o'clock అంట దీని మీద నుంచి పోయినాయి. అండ్ సో తగ్గింది ఆల్మోస్ట్. ఇరా ఎక్స్ట్రా మచ్చా. సో ఇది అదే గాయస్ నేనైతే ఇక్కడ పడ్డా. సేమ్ ఇగో ఇక్కడనే పడ్డా. ఆపరా ఇగో ఎగ్జాక్ట్లీగా నేను ఇగో ఈయనే పడ్డా. అది ఇంకా ఉందా మచ్చ కూడా దీనిలో క్యాప్చర్ అవుతుందో ఇది అదే గాయస్ మచ్చ. సో నిన్న మొహం అసలు ఎంత ఘోరంగా అంతలా ఎట్లా అయిపోయింది అంటే కొంచెం గలీజ్ అయిపోయింది నా మొహం. ఎడొస్తున్నావు నానా బుజ్జి మెల్లరాక. సో అదే గాయస్ నిన్న మీరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఎంతగానో ఉన్నాం. కానీ ఇక్కడ అంతగా లేదు కానీ ఇక్కడ ఫ్లోయింగ్ మాత్రం బాగుంది. లైక్ గైస్ మనం లింగనపేట అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 12 వస్తుంది. సో మన బండ్లో కూడా ఛార్జింగ్ అయితే లేదు. ఇట్లా బ్లింకింగ్ అవుతుంది. ఎస్ గాయస్ చలో గో టు లింగనపేట. బాయ్ బాయ్. ఇదే గాయస్ సో వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, ఫాలో కూడా కొట్టేసేయండి. ఓకే గాయస్ బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సో ఈరోజు వచ్చేసి డేట్ ఎంత 22 గాయస్. ఈరోజు డేట్ ఇది 20 ఈరోజు నైట్ కల్లా అప్లోడ్ చేసేస్తాం. సో మధ్య మధ్యలో చాలా ఎడిటింగ్ చేసుకోవాలి కదా. ఈరోజు నైట్ 12 కల్లా ఈరోజు అప్లోడ్ చేసేస్తాం. ఓకే గాయస్ బాయ్ బాయ్. ఈరోజు ఇప్పుడు అప్లోడ్ అయిపోతుంది. ఇంకొక 2.5 hours అప్లోడ్ అయిపోతుంది నాకు తెలిసి. ఆల్మోస్ట్ 4 కల్లా అప్లోడ్ అయిపోతుంది నాకు తెలిసి వీడియో. ఇప్పుడు టైం 2 అయితే అవుతుంది. 4 కల్లా నేను వీడియో అయితే నేను అప్లోడ్ చేసేస్తా. రైట్ 2 hours అప్లోడ్ చేసేస్తా. లేదంటే ఇంకా రేపు వచ్చేస్తుంది 23 రోజు అయితే వచ్చేస్తుంది వీడియో. రైట్ గాయ్స్ బాయ్ బాయ్.